వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ద్రవిడ కోటలో కాషాయ జెండాను మోసిన ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నామలై నిజంగానే బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అన్నా డిఎంకే పెట్టిన షరతుల వల్లే అధిష్టానం ఆయనను పక్కన పెట్టిందా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకముందే అన్నామలై సొంత పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన భేటీ వెనుక అసలు కథ ఏంటి? తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసిన సంచలన నాయకుడు అన్నామలై. ద్రవిడ కోటలో కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ఈ యంగ్ లీడర్ అనతి కాలంలోనే క్రేజ్ సంపాదించుకున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్ కు చేర్చి తన సత్తా ఏంటో నిరూపించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నా డిఎంకే పెట్టిన షరతులకు లొంగి అధిష్టానం ఆయనను పక్కన పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఊహించని ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనైన అన్నామలై ఇప్పుడు సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హస్తిన పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆయన మాత్రం తన భవిష్యత్తు కార్యాచరణపై పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తుంది. సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకే ఈ రాజీనామా వార్తలు రావడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. డిఎంకే అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త జాతీయవాద భావజాలంతో దూసుకుపోవాలని ఆయన గట్టి నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. 2 సంవత్సరాల క్రితమే 2026 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్నామలై సరిగ్గా అంచనా వేశారు. ఎన్నికలకు 500 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటిస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడుతుందని ఆయన గట్టిగా నమ్మారు. కానీ ఢిల్లీ పెద్దలు ఆయన ఇచ్చిన వినూత వ్యూహాలకు పక్కన పెట్టి పాత పొత్తులకే ప్రాధాన్యతనిచ్చారు. అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి డిమాండ్లకు తలొగ్గి అన్నామలై లాంటి ఫైర్ బ్రాండ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఫలితంగా వచ్చిన ఎన్నికల ఫలితాలు అన్నామలై ఊహించినట్లే సంకీర్ణ దిశగా అడుగులు వేశాయి. ఒకవేళ నాడు బీజేపీ ఒంటరిగా వెళ్లి ఉంటే కొన్ని సీట్లైనా గెలిచి తమిళనాడులో ప్రధాన శక్తిగా ఎదిగే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ తప్పులన్నింటినీ బేరేజీ వేసుకుంటున్న అన్నామలై ఇక జాతీయ పార్టీ నీడలో ఉంటే ఎదగలేమని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అందుకే అమిత్ షా వంటి అగ్రనేతలను కలిసినప్పటికీ ఆయన తన సొంత దారిని వెతుక్కునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. కేవలం 41 ఏళ్ల వయసున్న అన్నామలై సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్న అరుదైన నాయకుడు. తమిళగడ్డపై బీజేపీ ముద్ర కంటే కూడా లౌకిక జాతీయవాద భావాలతో సొంత ముద్ర వేయాలని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలకు తోడు కాషాయ పార్టీపై కొంత వ్యతిరేకత ఉందన్న నిజాన్ని ఆయన గ్రహించారు. అందుకే సొంతగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు క్షేత్రస్థాయిలో కష్టపడితే తమిళనాడులో అధికారం సాధించడం అసాధ్యమేమి కాదని ఆయన లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే సినిమా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ డిఎంకే ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయిన అన్నా డిఎంకే ఓటు బ్యాంకుపై అన్నామలై కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా అన్నామలై పెట్టబోయే కొత్త పార్టీ తమిళనాడు రాజకీయాల్లో 3వ ప్రత్యామ్నాయంగా అవతరించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీలో ఇప్పుడు అన్నామలై రాజీనామా అంశం ఒక పెద్ద అగ్నిపర్వతంలా మారింది. అన్నా డిఎంకే నేత ఈపీఎస్ పెట్టిన షరతుకు లొంగిపోయి తనను పదవి నుంచి తొలగించడాన్ని అన్నామలై జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కనీసం పళనిస్వామి పేరు కూడా ఎత్తకుండా ఆయన చేసిన ట్వీట్ లోపల ఉన్న అసంతృప్తిని స్పష్టం చేస్తోంది. రాత్రింబవళ్లు పార్టీ కోసం శ్రమించిన తనకు అధిష్టానం ఇచ్చిన బహుమతి ఇదేనా అని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించి అమిత్ షా, బిఎల్ సంతోష్ వంటి పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని పెద్దలు కోరినప్పటికీ అన్నామలై మాత్రం ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కష్టమనే ముగింపునకు ఆయన వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గడ్డపై తన మార్కు రాజకీయాలు చూపించడానికి ఆయన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టడం అంత తేలికైన విషయం కాదని అన్నామలైకు బాగా తెలుసు. అందుకే ఆయన కేవలం ఓట్ల శాతం కోసమే కాకుండా భవిష్యత్తులో శాశ్వత స్థానం కోసం వ్యూహాలు రచించారు. చిన్న పార్టీలను కలుపుకొని క్షేత్రస్థాయిలో నాయకులను తయారు చేయాలన్న ఆయన కల అధిష్టానం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. పొత్తుల రాజకీయాల వల్ల పార్టీ నష్టపోవడమే కాకుండా తన సొంత రాజకీయ ఎదుగుదలకు బ్రేకులు పడ్డాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. విజయ్ సృష్టించిన ప్రభంజనం చూశాక తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే నమ్మకం అన్నామలైలో మరింత బలపడింది. అన్నా డిఎంకే స్థానాన్ని భర్తీ చేస్తూ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఆయన కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఒకవేళ అన్నామలై నిజంగానే కొత్త పార్టీ పెడితే తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలు కావడం ఖాయం. కేవలం 41 ఏళ్ల వయసున్న అన్నామలై సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారు. జాతీయ పార్టీలో ఉండి ఇబ్బందులు పడటం కంటే సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టి అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేయాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఢిల్లీ పెద్దల మాటలకు అన్నామలై లొంగుతారా లేక తమిళగడ్డపై సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తారనేది వేచి చూడాలి.